మమతా బెనర్జీ సంచలన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పోస్టుకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నారు మమత. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోలేదు నేను అంటున్నారు మమత. తమ పార్టీ ఓడిపోలేదు అంటున్నారు, అందుకే రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నారు. లోక్ భవన్ కు వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. బీజేపీ అక్రమాలు చేసిందని ఆరోపిస్తున్నారు ఆమె. తాను ఓడినట్టు ఈసీ సాక్ష్యాలు చూపించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నారు. నైతికంగా తానే గెలిచాను అంటున్నారు మమత. మరి మమత వాదన నెగ్గుతుందా? আমরা আসামেও কালকে একটা সিট জিতেছি, তারপরে ওখানেও অত্যাচার করতে শুরু করেছে। সুস্মিতা দেব আমাকে জানান পরবর্তী স্ট্র্যাটেজি আমরা পার্টিতে বসে ঠিক করব। আপনারা টাইম টু টাইম জানতে পারবেন, চিন্তার কোনো কারণ নেই। কেন, কিসের জন্য? আমরা তো হারিয়ে নিয়ে যাব। হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election. అది మమతా బెనర్జీ సంచలన ఆసక్తికర వ్యాఖ్యలవి. సీఎం పోస్టుకు రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు మమత. లోక్ భవన్ కి కూడా వెళ్లేది లేదంటున్నారు ఆమె. మేము ఓడిపోలేదు, మా ఓట్లు దొంగిలించారు అంటూ రీజన్ చెప్తున్నారు ఆమె. మమత వ్యాఖ్యలతో యావత్ భారత్ అవాక్కయింది. আমরা আসামেও কালকে একটা সিট জিতেছি, তারপরে ওখানেও অত্যাচার করতে শুরু করেছে। সুস্মিতা দেব আমাকে জানান পরবর্তী স্ট্র্যাটেজি আমরা পার্টিতে বসে ঠিক করব। আপনারা টাইম টু টাইম জানতে পারবেন, চিন্তার কোনো কারণ নেই। কেন, কিসের জন্য? আমরা তো হারিয়ে নিয়ে যাব। হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election. అది మమతా బెనర్జీ సంచలన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకు భారతదేశంలో ఏ సీఎం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సీఎం పోస్టుకి రాజీనామా చేసే ప్రసక్తి లేదంటూ మమత మొండిగా వాదిస్తున్నారు. లోక్ భవన్ కు కూడా వెళ్లేదే లేదు అంటూ మమత మాట్లాడిన మాటలు ఇప్పటివరకు మనం చూసాము. మేము ఓడిపోలేదు, మా ఓట్లు దొంగిలించారు అంటూ రీజన్ చెప్తున్నారు మమతా బెనర్జీ. మమత వ్యాఖ్యలతో ఇప్పుడు యావత్ భారత్ అవాక్కైన పరిస్థితి. మమతా బెనర్జీ విచిత్ర వాదనకు సంబంధించి, అలాగే రాజ్యాంగం ఏం చెప్తోంది, ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపితో మనం మాట్లాడదాం. గోపి, అసలు మమత మడత పేచీకి విలువెంత? రాజ్యాంగబద్ధ పదవులు అనుభవించిన ఆమె ఇప్పుడు ఇలా ఇంత మొండిగా వాదించడం ఏంటి? నేను సీఎంగా రాజీనామా చెయ్యను అని చెప్పేసి ఇలాగే భీష్మించు కూర్చుంటే పరిస్థితి ఏంటి? ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఆమె ప్రధాన ఆరోపణలు, ఆక్షేపణలు ఎలక్షన్ కమిషన్ పైన, బీజేపీ పైన ఏమేం చేస్తున్నారు? దేశ చరిత్రలో ఎన్నికలు జరిగిన తర్వాత, ఓటమి పాలైన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి వ్యాఖ్యలు ఈరోజు మమతా బెనర్జీ ఓటమి తర్వాత ఆవిడ మాట్లాడడం జరిగింది. ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ, బీజేపీని టార్గెట్ చేస్తూ, కోర్టులో కూడా న్యాయం జరగడం లేదు అని చెప్తూ, నేను లోక్ భవన్కి వెళ్ళను, రాజీనామా చేయను, నేను గెలిచాను, మేము ఓడిపోలేదు, మా ఓట్లను, సీట్లను దొంగిలించారు అంటూ బీజేపీ పైన, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం పైన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫై చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచారు అన్న అంశాలకు సంబంధించి. సో దాని ఆధారంగా అభ్యర్థులకు ముఖ్యంగా సంబంధిత పత్రాలను కూడా అందజేయడం జరుగుతుంది ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఓటమి పాలైన తర్వాత ఆవిడ టర్మ్ మే 7వ తేదీ వరకు ఆవిడ టర్మ్ ఉంది. సో
ఆ లోపు ఆవిడ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆవిడ కొనసాగుతారు. కానీ ఇక్కడ ఈ ఎన్నికలు ముఖ్యంగా సీట్లను అలాగే ఓట్లను దొంగిలించి అధికారంలోకి వచ్చింది. దాడులు చేశారు, ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్ల పైన దాడులు చేశారు. నేను కౌంటింగ్ కేంద్రానికి వెళ్తే నా పైన దాడి చేశారు. ఒకటే పార్టీ రూలింగ్లో దేశంలో ఉండాలనుకుంటుంది బీజేపీ. ఎన్నికల సంఘం బీజేపీ కోసమే పనిచేస్తుందని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే రాజ్యాంగబద్ధంగా ముఖ్యంగా గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. 164వ రూల్ ఆర్టికల్ 164 ప్రకారం ఇటు ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ముఖ్యంగా మమతా బెనర్జీ పదవీ కాలం పూర్తయిపోయింది కాబట్టి సో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఆహ్వానించడం జరుగుతుంది. గవర్నర్కి ఇక్కడ అధికారాలు ఉన్నాయి. సో గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్టికల్ 356 కింద ముఖ్యంగా రాష్ట్రపతి పాలనకు కూడా సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఎన్నికలు జరిగాయి, పారదర్శకంగా ఎన్నికలు జరిగాయని చెప్పి ఎన్నికల సంఘం చెప్తోంది. అలాగే బీజేపీ అక్కడ గెలుపొందింది. 206 స్థానాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 148 దాటి 200 మార్కును దాటి హిస్టారికల్ విక్టరీ అక్కడ సాధించడం జరిగింది. సో అదంతా కూడా చెల్లదు. ఇది దొంగిలించి ముఖ్యంగా దాడులు చేసి అనైతికంగా బీజేపీ గెలిచిందన్న ఆరోపణలు మమతా బెనర్జీ చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ క్లెయిమ్ చేయడానికి ముఖ్యంగా మే 9వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఇటు అక్కడున్న బీజేపీ చీఫ్ ప్రకటించడం జరిగింది. అలాగే అమిత్ షా అలాగే మోహన్ మాఝీ ఇటు ఒడిశా సీఎం అబ్జర్వర్లుగా బీజేపీ ఇక్కడ జాతీయ నాయకత్వం వాళ్ళని వేయడం జరిగింది. సో లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఎవరు అనేది అక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహకాల్లో బీజేపీ ఉంటే మమతా బెనర్జీ మాత్రం నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు అనడం పట్ల ఇప్పుడు యావత్ దేశం చేస్తున్నారు. అంటే పర్టికులర్ గా కొన్ని నియోజకవర్గాలు ఏమైనా ఆమె చెప్తున్నారా, పలానా చోట తప్పిదాలు జరిగాయని చెప్తున్నారా, అక్కడ ఏమైనా రీపోలింగ్ నిర్వహించాలని చెప్తున్నారా, లేదంటే ఓవరాల్ గా ఎన్నికల ప్రాసెసే బాగాలేదని చెప్తున్నారా, ఆమె డిమాండ్ ఏంటి? రాజీనామా చేయండి సరే, ఏం చేయాలంటున్నారు ఆమె? ఎస్, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా ముఖ్యంగా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇండియా కూటమి అంతా కూడా మా వెన్నంటే ఉంది అని చెప్పి మమతా బెనర్జీ చెప్తున్నారు. సో ఎక్కడెక్కడైతే ముఖ్యంగా తమకు అనుమానాలు ఉన్నాయి అన్న నియోజకవర్గాలకు సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి అందులో సభ్యుల ద్వారా ముఖ్యంగా ఓట్లు ఎన్ని పోలాయి, పూర్తిగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈవీఎంలలో అలాగే వీవీప్యాట్ యంత్రాల్లో స్లిప్లను సరిపోల్చడానికి సంబంధించి ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకుంటే కనుక ర్యాండమ్గా ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాలను చెక్ చేయడం జరుగుతుంది. సో అక్కడేమైనా అవకతవకలు జరిగాయో సో ఈసీ దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణలు చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎందుకంటే ఎన్నికల వ్యవస్థను ఇటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది కాబట్టి సో ఎన్నికల నిర్వహణ అంతా కూడా ఎన్నికల సంఘమే చేస్తుంది కాబట్టి సో దీనిపైన ఎన్నికల సంఘం కూడా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మమతా బెనర్జీ చేసిన ఆరోపణలకు సంబంధించి ఓట్లను దొంగిలించారు, మ్యానిపులేట్ జరిగింది అన్న అంశానికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే లీగల్ బ్యాటిల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మమతా బెనర్జీ ముఖ్యంగా ఈ ఓట్లు అలాగే ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు, గుండాగిరి చేసి గెలిచారు అన్న ఆరోపణలు కూడా ఆవిడ చేశారు కాబట్టి సో ఆవిడ వద్ద ఉన్న ఆధారాలు సీసీ కెమెరాలు కానీ మిగతా తమ ఏజెంట్లపైన దాడులు చేశారు అన్న అంశాలకు సంబంధించి ఉన్న ఆధారాలతో న్యాయ పోరాటం ముఖ్యంగా కోర్టులో కూడా న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించారు. సో లీగల్ బ్యాటిల్ చేస్తారా లేక ముఖ్యంగా ఈసీపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలని తెర మీదకి తీసుకొస్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే తాను లోక్ భవన్కి వెళ్ళనని అయితే కరాఖండిగా చెప్పారు. కానీ ఆ విధంగా వ్యవహరించడం అనేది ఇటు ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల్లో అది కుదరని పని కాబట్టి సో ఖచ్చితంగా గవర్నర్ ముఖ్యంగా తనకున్న అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే కావాల్సిన మెజార్టీ ఉంది కాబట్టి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతోంది. సో చూడాలి మరి గవర్నర్ ఇటు తనకున్న అధికారాల ద్వారా ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా, కేంద్రానికి ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా, న్యాయ పోరాటం జరుగుతుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ గోపి, అది మే 7 వరకు మమత పదవీ కాలం ఉంది. ఇంకొక 2 రోజుల్లో మమత రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ నేను సీఎంగా రాజీనామా చెయ్యను అని మమత మొండిగా వాదిస్తున్నారు. ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ చేతిలో ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు కోసం మెజారిటీ వచ్చిన పార్టీకి పిలుపు అనేది ఉంటుంది. ఇదంతా కూడా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. అయితే మరి ఇప్పుడు మమత ఇలా మొండిగా వాదించడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. బట్ ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఇలా వ్యాఖ్యానించలేదు కాబట్టి యావత్ భారత్ కూడా అవాక్కైంది మమత వ్యాఖ్యలు చూసి.